ఏపీలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వైఎస్ కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా వస్తున్న ప్రస్తుతం మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నారు. అయితే జగన్కు ఆయన సోదరి వైఎస్ షర్మిలకు మధ్య రాజకీయంగా అసలు పొసగడం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా తన కుమారుడు రాజారెడ్డిని ఎంట్రీ చేయించేందుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ తొలి అడుగు వేశారు. ఈ మేరకు కర్నూలుకు తీసుకెళ్లి మరీ రాజారెడ్డిని ప్రజలకు పరిచయం చేశారు. ఇన్నాళ్ళు వైఎస్ షర్మిల కుమారుడిగా తల్లిచాటు బిడ్డగా ఉన్న వైఎస్ రాజారెడ్డికి ఉన్నత విద్యావంతుడిగా తన పని తాను చేసుకుపోతాడనే పేరుంది. వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన రాజకీయంగా ఎలాంటి హంగామా చేయకుండా సైలెంట్గా ఉంటూ వస్తున్న రాజారెడ్డిని ఉన్నట్టుండి రాజకీయాల్లోకి తీసుకురావాలని షర్మిల నిర్ణయించినట్టు తెలుస్తుంది. అందుకే ఇవాళ అకస్మాత్తుగా తన తల్లి విజయమ్మ ఆశీర్వాదం ఇప్పించి మరీ కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతుల్ని కలిసేందుకు రాజారెడ్డిని షర్మిల తీసుకెళ్లారు. కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతుల్ని పరామర్శించే సమయంలోనూ తన కుమారుడు రాజారెడ్డిని పక్కనే నిలబెట్టిన షర్మిల ప్రత్యేకంగా ఎట్లాంటి పరిచయం కూడా చేయలేదు. అయితే చివరిలో రాజారెడ్డిని పొలిటికల్ ఎంట్రీ కోసం తీసుకుని వచ్చారా అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ షర్మిల క్లారిటీ ఇచ్చేశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వస్తారంటూ షర్మిల తేల్చి చెప్పేశారు. ఇప్పటికే మామ వైఎస్ జగన్తో అంటిముట్టనట్టుగా ఉంటున్న వైఎస్ రాజారెడ్డి షర్మిల కుమారుడిగా రాజకీయ రంగం ప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారుతారా లేక సొంత పార్టీ పెట్టి ముందుకెళ్తారా అన్నది తేలాల్సి ఉంది. జగన్కు ఇద్దరు కుమార్తెలే కావడం షర్మిల కుమారుడు రాజారెడ్డికి కలిసి రానుంది. వైఎస్ కుటుంబం వారసుడిగా రాజారెడ్డిని ముందుకు తెచ్చేందుకు షర్మిలకు అవకాశం దక్కుతుంది. అయితే రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తే వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.